వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేద్దామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అంబేద్కర్ జాతికి చేసిన సేవలను కొనియాడారు. జయంతి సందర్భంలో కూడా మనం ఇక్కడ అందరం కూడా చాలా గొప్పగా హుస్నాబాద్ పట్టణంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకృతం చేసుకొని అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవరు ఏ పదవిలో ఉన్నా కానీ, ఏ రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నా కానీ, అదేవిధంగా మరి ఏ చట్టం వచ్చినా కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చేయబట్టి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లో రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం సాధించుకున్న సంగతి కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఇంతకుముందున్న వేదికలున్న వాళ్ళు చాలామంది చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అందరి అభ్యున్నత కోసం అందరూ బాగుండాలి, అందరూ కూడా అభివృద్ధిలో కూడా రావాలని చెప్పి ఒక ఆకాంక్షలతో తప్పకుండా దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎవరెవరికో ఏదో భావాలు ఉంటాయి, భావాలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ భావం మంచి వైపు ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పదవికి వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదో పంపదీసిన తర్వాత వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దాంతోనే మన అభ్యున్నతి జరుగుతుంది తప్ప ఏదో వేరే విధంగా మాత్రం జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మనము ఇక వేరే కనుక మాట్లాడేదంటే అనవసరంగా పొలిటికల్గా పోయినట్టయితే అవసరం లేదు. మనకు వాళ్ళు చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే కాకుండా నేను ఇవాళ మరి ఇక్కడ రావాలని చెప్పి కోరగానే మరి నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ దగ్గరికి నా మీద ఎంత ఒత్తిడి ఉన్న సంగతి మీకు తెలిసి ప్రజలకి మీటింగ్ వల్ల అయినా కానీ తప్పకుండా నేను రావాలంటే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను కాబట్టి తప్పకుండా మేము అందరికీ కలిసిపోవాలని ఉద్దేశంతో, అదేవిధంగా నాకు ఒక అవకాశం అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహ పూలమాల అలంకరణ చేసే ఒక అవకాశం లెక్క తీసుకొని వచ్చినాన్ని తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా మేమందరూ కూడా మేము వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక చిన్న మనవి ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రాం మేము ఎల్గదుర్తిలో కూడా మా పార్టీ పరంగా తీసుకున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.